ఉన్నాయా వేస్తే కొంచెం వాటర్ వేసుకుని చూడు వేసి దించేటప్పుడు వేస్తాను కొంచెం మరి వాటర్ పట్టేస్తాం. మొత్తానికి ఇద్దరు ఆడవాళ్ళు వంట ఎంత ప్రేమ ఉన్నా సరే లోపల కొడుకుని చేస్తాం కదా అక్కడ విషయంలో ఏంటంటే నా వంట బాగాలేదు మీ వంట బాగాలేదు అన్నా కదా మనోభావాలు తింటాయా 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 ఆడుకుంటాయి. ఇప్పుడు నా కర్రీ కన్నా నీ కర్రీ ఎక్కువ ప్రాసెసా? నాదేం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఎన్ని 4 విజిల్సా? ఒకసారి తిప్పి నేను వాటర్ వేస్తాను కలబెట్టి మొత్తం ఉప్పు చూస్తావా చూడవా? కొంచెం పడుతుంది నాకు తెలిసి కొంచెం పడుతుంది కదా. మనం అన్నీ కూడా స్మెల్ చేసి పెడుతున్నాడు కదా. అబ్బో ఆయన అట్లాంటి దానిలో పర్ఫెక్ట్ అమ్మా. ఎక్కువ వంటలు చేసిన వాళ్ళు తెలుస్తుంది. నేను కూడా చేస్తాను. నేను చేస్తాను కదా రోజు. ఇక నువ్వే చేస్తా మీ అన్న చేస్తాడు రోజు. లేదు వంటలు బాగా చేస్తుంది మా అన్నయ్య తిని తెచ్చి పెట్టడం తిని పెట్టడం కలిపెట్టుకో గుడ్లు పెట్టేసే కొంచెం సాల్ట్ అయినా అదే రాక్ సాల్ట్ వాటర్ ఇంతేనా చాలా ఇంకా కళ్ళకి తెలీదు. ఇది ఉప్పు మన ఉప్పు అదే ఉప్పు పళ్ళు కానీ ఉప్పు కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది. సాల్ట్ లో మళ్ళీ తక్కువ ఉంటది. చాలు మొత్తం మన కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం. మంచిగా మొత్తం బోటి అయితే చక్కగా ఒక 5 దగ్గర రానిస్తాము. చూడండి ఇప్పుడు వాటర్ అంతా వంపేసి అప్పుడు చక్కగా తిని ఆవిడ చేస్తుంది ఇంట్లోని. కానీ క్లీన్ చేసి పానీ ఇచ్చారే మాకైతే అట్లా కాదు. ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేయాలి. దట్ ఇంకొకటి నాకు మీరు ఎట్లా నల్లగా ఉన్నా సరే ఉడకబెట్టి కర్రీ వండేసుకుంటారు కదా. నేనైతే అట్లా ఉండాలి. నేను చూసాను చాలా మందిని. అయితే కొంచెం టేస్ట్ ఉంటదని పైన బొంత కదా తీయరు. అది చాలా మంది టేస్ట్ బాగుంటదని తీసుకోరు. నాకు నచ్చదు అట్లా. నేను తిన్నట్లా నేను చాలా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే చూస్తాను. నేను తినేదే తక్కువ దాంట్లో. హైదరాబాద్ లో ఉన్నప్పుడే చూస్తాను. అవి మొత్తం నల్లగా ఉండదంతా 4-5 దగ్గర కొంచెం. అయితే దాన్ని మొత్తం వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళలో ముంచుతో చాక్ తో క్లీన్ చేస్తే నీట్ గా వస్తుంది. తెలిసినాక ఇది ప్రాసెస్